ధాన్యం కొనుగోళ్లలో ఘరానా మోసం బయటపడింది. నల్గొండ జిల్లా అవంతిపురం ఐకేపీ సెంటర్ 1లో మిల్లర్ ఐకేపీ సెంటర్ నిర్వాహకుల బండారం బట్టబయలింది. అసలు కొనుగోళ్లే జరగకుండా జరిగినట్లుగా ట్రాక్ షీట్ ను రెడీ చేశారు. మొత్తం 741 బస్తాల ధాన్యం అమ్మినట్లుగా లెక్కలు సృష్టించారు. ఆ ధాన్యాన్ని మిర్యాలగూడ పరిధిలో ఉన్న శివసాయి మిల్లులో అమ్మినట్లుగా చూపించారు. ఈ విధంగా ఐకేపీ సెంటర్ నుంచి కమిషన్ రూపంలో 8,64,000 నగదును కొట్టేశారు. అందుకు సంబంధించిన నకిలీ ట్రాక్ షీట్ సాక్షి టీవీ చేతికి చిక్కింది. అసలు అవంతిపురం ఐకేపీ సెంటర్ 1లో ధాన్యం కొనుగోలు జరగలేదని వ్యవసాయ శాఖ అధికారి స్పష్టం చేశారు. 1 క్వింటా ధాన్యం కూడా విక్రయించలేదని తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు కొనుగోలు సెంటర్కు ఇంకా రాలేదన్నారు. ఈ విషయాన్ని సాక్షి ప్రతినిధి పాషం అశోక్కి వ్యవసాయ అధికారి వివరించారు. పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. చెప్పండి. ఈ అవంతిపురం ఐకేపీ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 1 ఐకేపీ సెంటర్ 1 3 ఒకటేసారి స్టార్ట్ అయినాయి. ఏ డేట్ సార్? డేట్ ఐడియా లేదులే కానీ 1 వీక్ స్టార్ట్ అయ్యి దగ్గర 15-20 రోజులు అవుతుంది. అసలు స్టార్టే కాలేదని రైతులు అంటారు. అక్కడ కొనుగోలు ఎందుకు కాలే? ఆల్రెడీ కుప్పలు దగ్గర 20 కుప్పలు ఉన్నాయి. వడ్లు ఉన్నాయి కానీ కొనుగోలు కొనట్లేదు అంటారు కదా. మా ఇచ్చారు నిన్నటి నుంచే వచ్చింది. నిన్న 2 కుప్పలు వచ్చినాయి. మరి ఏమని అడిగిన నిన్న ఏమైంది ఐకేపీ రిపోర్ట్ ఏంటంటే ఒక 2 కుప్పలు వచ్చినాయి సార్, అది లోడ్ కావట్లేదు. ఇక నిన్న ఇవాళ కొంచెం ఎండలు కూడా బాగానే ఉన్నాయి కదా, మండే అవుతుందేమో నాకు తెలిసి కాంటాలు. అంటే ఇప్పటివరకు మనం అక్కడ ధాన్యం వస్తుంది కానీ అఫీషియల్ గా అయితే ఏం కొనలే కదా సార్? కొనలేదంటే కాంటాలో మన ఇది మ్యాచర్ వస్తేనే వాళ్ళు తీసుకుంటారు కదా. అదే అవును, వాస్తవమే. అది మ్యాచర్ రాకపోతే తీసుకోవద్దు కదా. మ్యాచర్ మన వాళ్ళు మ్యాచర్ చూసి వస్తారు కదా బ్రదర్. వాళ్ళు ఇక కొనేటోళ్ళు వాళ్ళు సొసైటీ వాళ్ళు కదా. అవునవును సార్, అవును. అంటే మీరు రెడీ ఉన్నారు, కొనడానికి మీరు రెడీ ఉన్నారు, మ్యాచర్ రావట్లేదని చెప్పేసి ఇంకా స్టార్ట్ కాలే. అంతే, ధాన్యం స్టార్ట్ కాలే. అంతే డిపార్ట్మెంట్ వాళ్ళు రెడీగా ఉన్నారు. సొసైటీ కదా వాళ్ళు, 3 సొసైటీనే చూసేది. మ్యాచర్ రావట్లేదని నిన్న మొన్న కొంచెం నిన్న ఇవాళ మొన్న బాగానే ఎండలు వచ్చినాయి. ఇక మండే మంచి ఫుల్ ఉంటది. ఇక అదే విన్నారుగా, వ్యవసాయ అధికారి స్పష్టంగా అవంతిపురం ఐకేపీ సెంటర్ 1లో మొదటి నుంచి ధాన్యం కొనుగోలు జరగలేదని స్పష్టంగా చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే ధాన్యం కొనుగోలు జరిగినట్లుగా లెక్కలు ఉన్నాయి. ఐకేపీ సెంటర్ నిర్వాహకులు రైస్ మిల్లర్ కుమ్మక్కైనట్లు క్లియర్గా తెలుస్తోంది. ఈ నెల 4న అవంతిపురం ఐకేపీ సెంటర్లో రైతుల నుంచి ధాన్యం కొన్నట్లు లెక్కలు ఈ ఉదంతానికి అద్దం పడుతున్నాయి.